భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 7వ శ్లోకం. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సో భగవానుడు అర్జునుడికి తన యొక్క ప్రకృతి గురించి చెప్తున్నారు. సో తన ప్రకృతి అపరాప్రకృతి పరాప్రకృతి రెండు విధాలుగా ఉంటుందని, పరాప్రకృతి అపరాప్రకృతికి బేస్ అంటే అది చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ జడమైన అపరాప్రకృతికి అపరాప్రకృతి మేనిఫెస్ట్ అవుతుంది, పరాప్రకృతి కనపడదు, కానీ అది దానికి ఆధారమై ఉంది. సో అలాగే ఏతద్ సమస్త భూతాలకి కూడా నేనే నిమిత్త కారణాన్ని ఉపాదాన కారణాన్ని అని కూడా చెప్పారు. అంటే బోత్ ఎఫిషియంట్ కాజ్ అండ్ మెటీరియల్ కాజ్. ఇప్పుడు ఏమంటున్నారు, సో నాకు మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. సో ఈ సమస్త ప్రపంచానికి కూడా నన్ను మించిన కారణం ఇంకోటి లేదు. సో ఐఎమ్ ద అల్టిమేట్ కాజ్, ఎఫిషియంట్ కాజ్, మెటీరియల్ కాజ్ రెండు కూడా నేనే. నేను మయి సర్వమిదం ప్రోతం అంటే ఈ సమస్త పరమ కారణమైన ఈ జగత్తుకి కారణమైన నేను ఈ సమస్త జగత్తుని కూడా మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఈ సమస్త జగత్తుని కూడా నేను ఒక దారం లాగా, అంటే ఒక దండలో పూసల మధ్యలో దారం ఉంటుంది. సో ఎట్లా అయితే ఒక దారము ఈ పూసలన్నిటినీ కూడా గట్టిగా పట్టి ఒక నెక్లెస్ లాగా పట్టి ఉంచుతుందో, అట్లాగే నేను ఈ సమస్త జగత్తుని ఒక దారం లాగా మోస్తున్నాను. నాపైనే సమస్త జగత్తు కూడా ఆధారమై ఉంది. సో రెండు పూసల మధ్యలో ఒక దారం కనిపిస్తుంది మనకి వెతికితే, లేకపోతే కనపడదు. సో అట్లాగే పరమాత్మ కూడా వెతికితే కనిపిస్తాడు, లేకపోతే కనిపించడు. సో అది పరమాత్మ చెప్పబోయేది ఇక్కడ. సూత్రే మణిగణ ఇవ అంటే నేను దారంలాగా మోస్తున్నాను. సో ఈ మొత్తం ప్రపంచానికి నేనే పరమ కారణాన్ని, నేనే పరమ ఆధారాన్ని అని కూడా చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.